ఊహించిందే అయింది. బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని రిషి సునాక్ అంగీకరించారు. బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా లేబర్ పార్టీకి చెందిన కేర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి లేబర్ పార్టీకి భారీ మెజారిటీ దక్కింది. స్టార్మర్ బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. 14 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ప్రజల ఆగ్రహానికి గురై పరాజయాన్ని చవిచూసింది. ఇక బ్రిటన్ ఎన్నికల ఫలితాల గురించి స్పెషల్ స్టోరీ చూద్దాం. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ శకం ముగిసింది. లేబర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేబర్ పార్టీకి భారీ మెజారిటీ దక్కింది. గురువారం నాడు బ్రిటన్ పార్లమెంటుకు పోలింగ్ జరిగింది. లేబర్ పార్టీ తరపున కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి కాబోతున్నారు. ప్రీపోల్ సర్వేలో లేబర్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని అంచనాలు వేసిన విషయం తెలిసిందే. రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమిని సునాక్ కూడా అంగీకరించారు. బ్రిటన్ ప్రజలు ఉత్తమమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. లేబర్ పార్టీ గెలిచిందన్నారు రిషి సునాక్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో రైట్ రిఫార్మ్ యూకే పార్టీకి చెందిన నైగెల్ ఫరాగే. ఆయన ఇప్పటికీ 7 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 8వసారి గెలిచారు. అలాగే 2017, 2019లో లేబర్ పార్టీకి నాయకత్వం వహించిన జెర్మీ కార్బియన్ గెలిచారు. నార్త్ లండన్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఇదిలా ఉండగా భారీ మెజారిటీతో లేబర్ పార్టీ గెలిచిన తర్వాత స్టార్మర్ వెంటనే బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కిస్సింగ్ ఆఫ్ హ్యాండ్స్ సెరమనీ తర్వాత ఆయన అధికారికంగా బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. స్టార్మర్ బుకింగ్హామ్ ప్యాలెస్ నుంచి నేరుగా ప్రధానమంత్రి అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లి అక్కడి నుంచి ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. బ్రిటన్లో కింగ్కే సర్వాధికారాలు ఉంటాయి. ఆయన ప్రధానమంత్రిగా స్టార్మర్ను నియమించిన తర్వాత ఇక ఆయన ప్రభుత్వాన్ని అధికారికంగా నడుపుకుంటారు. ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. హౌస్ కామన్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కుతుందో వారే అధికారికంగా ప్రభుత్వం నడుపుకోవడానికి బ్రిటన్ కింగ్ అవకాశం కల్పిస్తారు. ఇక భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రిగా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడంతోనే దారుణంగా ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీలో గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన టోనీ బ్లెయిర్ నుంచి బోరిస్ జాన్సన్ వరకు వీరంతా ఓటర్లతో కనెక్ట్ కాలేకపోయారు. ఇక సునాక్ విషయానికి వస్తే వచ్చే ఏడాది జనవరి 2025 వరకు ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నా ఆయన అకస్మాత్తుగా ఎన్నికలకు పిలుపునిచ్చి చేతులు కాల్చుకున్నారు. ఆయన రాజకీయ సలహాదారులు ఇచ్చిన సలహాను పాటించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ప్రజల్లో మద్దతు కరువైంది. 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్లు ప్రధానమంత్రులను మార్చడంతో ప్రజల్లో కన్జర్వేటివ్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. బోరిస్ జాన్సన్ దేశమంతా లాక్డౌన్ ఉంటే తన ఇంట్లో మిత్రులతో కలిసి మందు పార్టీలు చేసుకోవడం పెద్ద దుమారమే రేపింది. దీంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. అటు తర్వాత వచ్చిన లిజ్ ట్రస్కు ఎక్కువ కాలం ఉండలేకపోయారు. తర్వాత వచ్చిన రిషి సునాక్ బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సునాక్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతారని ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. తీరా ఆయన కూడా నిరాశే కలిగించారు. దీంతో సునాక్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రిషి సునాక్ ఓటమి తర్వాత ప్రధానమంత్రి నివాసం నుంచి నేరుగా బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లి కింగ్ చార్లెస్ IIIకి రాజీనామా సమర్పించారు. ఈ రోజు అత్యంత కఠినమైన రోజు, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు సునాక్.
ప్రధానమంత్రిగా తన శాయశక్తులా ప్రజలకు మంచి చేయాలని కృషి చేశానని, బంకింగ్హామ్ ప్యాలెస్ వెళ్లడానికి ముందు తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో మాట్లాడుతూ చెప్పారు. అటు తర్వాత తన అధికారిక కారు వదిలేసి తన సొంత కారులో భార్యతో సహా వెళ్లిపోయారు. మొత్తానికి బ్రిటన్లో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ శకం ముగిసింది.